సీఎం చంద్రబాబు ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లూరు జిల్లా పర్యటన ముగించుకొని ఇవాళ సాయంత్రం సత్యవేడు మండలం మాదనపాలెం చేరుకొని హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కు శంకుస్థాపన చేసి ప్లాంట్ ను సందర్శిస్తారు. రాత్రి శ్రీ సిటీ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు. రేపు ఉదయం రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లె చేరుకుంటారు. 10:30 గంటలకు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి బీబీజీ రామ్జీ పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హోటల్ తాజ్ కు చేరుకొని స్వర్ణాంధ్ర 2047 ఆర్థిక మేధోమథనంలో పాల్గొంటారు. శుక్రవారం కడప జిల్లా పర్యటనకు వెళ్తారు. నేడు అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. బుక్కరాయ సముద్రం మండలంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము హాజరు కానున్నారు. ఛాన్సలర్ హోదాలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక నిన్న విశాఖపట్నంలోని నోవెటల్ హోటల్లో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ అంశాల్లో ప్రతిభ చూపి ప్రథమ స్థానంలో నిలిచిన పలువురు విద్యార్థులకు రాష్ట్రపతి బంగారు పతకాలు ప్రదానం చేసి పట్టాలు అందజేశారు. ఇక ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మంత్రులు లోకేష్, సంధ్యారాణి, యూనివర్సిటీ ఛాన్సలర్ మదన్ లాల్ మీనా, వైస్ ఛాన్సలర్ టి శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు. ఇక స్నాతకోత్సవం అంటే ఒక సంబరం, ప్రత్యేక సందర్భం మాత్రమే కాదని భవిష్యత్తును నిర్దేశించుకునేందుకు ఒక సంకల్పం తీసుకునే క్షణమనే విషయాన్ని విద్యార్థులు గుర్తించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో తగిన నైపుణ్యం సాధించాలని సూచించారు. పుస్తక జ్ఞానానికి అతీతంగా పర్యావరణ వ్యవస్థ నుంచి ఆచరణాత్మక అంశాలు ఆకలింపు చేసుకోవాలన్నారు. దేశంలోని విశ్వవిద్యాలయాలపై విస్తృత బాధ్యతలు ఉన్నాయని, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు అన్ని దోహదపడాలన్నారు. ఇక గిరిజనుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు యూనివర్సిటీ ప్రయత్నించాలని సూచించారు. గిరిజనులకు సంస్కృతి, సంప్రదాయం ముఖ్యమని, వాటిని సమ్మిళితం చేస్తూనే అభివృద్ధికి బాటలు వేయాలన్నారు. తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం తిరుమల తరహాలో గెస్ట్ హౌస్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందుకు సంబంధించి తిరుమలలో అమలవుతున్న విధానాన్ని అధ్యయనం చేసి అదే నమూనాను గుట్టలో అమలు చేయాలన్నారు. గెస్ట్ హౌస్ల నిర్మాణానికి ముందుకొచ్చిన వారి జాబితాను రూపొందించి అర్హతల ఆధారంగా విడతల వారీగా అనుమతులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. గెస్ట్ హౌస్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు, వాస్తు, పార్కింగ్, పర్యావరణం వంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్డి బోధి పెవిలియన్లో రాష్ట్ర ఉన్నతాధికారులు, యాదగిరిగుట్ట ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, భూ కేటాయింపులు, పర్యాటక అభివృద్ధి, భూసేకరణ అంశాలపై సమీక్షించారు. గుట్టలో సేవ, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు ముందుకు వచ్చిన హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు మార్కెట్ ధరకు భూమిని కేటాయించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ మఠాలకు భూముల కేటాయింపుపై ఒక విధానం రూపొందించాలని అధికారులకు సీఎం సూచించారు. అదేవిధంగా కుల సంఘాలకు స్థలం కేటాయింపునకు గాను స్పష్టమైన నిబంధనలతో కూడిన విధానం తయారు చేయాలన్నారు. ఎవరికైనా ఒకే విధమైన నిబంధనలు వర్తించేలా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. అయితే ఈ భూ కేటాయింపుల్లో పూర్తి భూ యాజమాన్య హక్కులు దేవస్థానానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ అంశంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి దానికి అనుగుణంగా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఇక ఆలయ విస్తరణకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేసేందుకు తక్షణమే నిధులను విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. ఆలయ నిర్మాణంపై ఇంజనీర్ల కమిటీ ఇచ్చిన నివేదికపై అధ్యయనం చేసి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రముఖ ఔషధాల తయారీ కంపెనీ ఎంఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ ఎండీ మన్నే సత్యనారాయణ రెడ్డి బోర్డు చైర్మన్ గా నియమితులయ్యారు. ట్రస్ట్ బోర్డులో 10 మంది సభ్యులు, మరో 7 ఎక్స్ అఫిషియో సభ్యులు ఉంటారు. గడ్డం వినోద్ వెంకటస్వామి, కొనెదెల సురేఖ, చిల్లప్పగారి విజయరాజం, ఎల్బీ నగర్ కు చెందిన పోచబోయిన ఈశ్వరమ్మ, తూళ్ల విజయేందర్, నల్గొండ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త గుండు మల్లయ్య, కంటంనేని స్వాతి, ఎం రాఘవేంద్రరావు, లక్ష్మీనారాయణ నాయక్, వంశపారంపర్య ధర్మకర్త బి నరసింహమూర్తిని సభ్యులుగా ప్రభుత్వం నియమించింది. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ ఎండోమెంట్స్ ముఖ్య కార్యదర్శి, ఎండోమెంట్ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్,
వైటీడీఏ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం కార్యనిర్వహణ అధికారి, స్థానాచార్యులు లేదా సీనియర్ ప్రధాన అర్చకులు బాధ్యతలు నిర్వహిస్తారు. 2 ఏళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ ధర్మకర్తల మండలి కొనసాగనుంది. ఇక యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో ఈసారి పారిశ్రామికవేత్తలకు ఎక్కువగా అవకాశం లభించింది. గతంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు చోటు కల్పించేవారు. ఆ సంప్రదాయానికి భిన్నంగా ఈసారి మండలి నియామకం ఉండడంతో గత 2.5 ఏళ్లుగా మండలి పదవులపై ఆశలు పెట్టుకున్న అధికార పార్టీ నేతలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ 3 రోజుల పర్యటన కొనసాగింది. ఇక గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలని సూచించారు. సొంత పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాలపై సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. కుల, వర్గ రాజకీయాలు పక్కన పెట్టి పార్టీని పవర్లోకి తేవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పార్టీ ఎదగకపోవడంపై ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పద్ధతి, పనితీరు మార్చుకోకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక మొదటి రోజు బూత్ స్థాయి కార్యకర్తలతో పాటు ఆ పై స్థాయి నేతలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 3,000 మందితో 3 కార్పొరేషన్ల పరిధి నేతలతో సమావేశమయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ కార్యాలయంలో నబీన్ భేటీ అయ్యారు. 2 గంటల సుదీర్ఘ భేటీలో తెలంగాణలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. ఇక రెండో రోజు ఆఫీసర్స్ బేరర్స్ తో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో పాల్గొన్నారు. గట్కేసర్లోని బీబీఐటీలో స్టూడెంట్స్ కాన్క్లిప్ లో పాల్గొని మోదీ విధానాలు, బీజేపీ 12 ఏళ్ల పాలనపై నబీన్ వివరించారు. వరంగల్లో పలు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇక మూడవ పర్యటనలో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నితిన్ నబీన్ ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, రాహుల్ తీరుపై మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో సింగిల్ గానే పోటీ చేసి తెలంగాణలో అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. ఇక మొత్తానికి 3 రోజుల పర్యటనలో పార్టీ శ్రేణులు, కార్యకర్తల్లో నితిన్ నబీన్ జోష్ నింపారు. తెలంగాణ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగం గత కొన్నేళ్లుగా దాదాపు 30% వార్షిక వృద్ధిని నమోదు చేయగా గత ఏడాది ఎగుమతులు 103% పెరిగి రాష్ట్రానికి ఎన్నో దశాబ్దాలుగా అగ్రగామిగా ఉన్న ఔషధ రంగాన్నే అధిగమించడం తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం విమాన రంగ విస్తరణకు చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన ఏరో మార్ట్ హైదరాబాద్ 2026 అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ బిజినెస్ కన్వెన్షన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు. ప్రపంచ ఏరోస్పేస్ రంగం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది అన్నారు. పెట్టుబడులు, పరిశ్రమలు, అత్యాధునిక సాంకేతికతకు తెలంగాణనే కొత్త చిరునామా అన్నారు. ఇకపై అత్యాధునిక విమానాలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, రక్షణ వ్యవస్థల తయారీలో ప్రపంచ పటంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలవబోతుంది అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఇక వైమానిక దళంలో ఫైటర్ పైలట్ గా పనిచేసిన అనుభవాన్ని మంత్రి ఉత్తమ్ గుర్తు చేసుకుంటూ సూపర్ సోనిక్ యుద్ధ విమానాలను నడిపిన వ్యక్తిగా ఏరోస్పేస్ రంగంలో నాణ్యత, ఖచ్చితత్వం ఎంత కీలకమో తనకు అనుభవం ఉందన్నారు. ఒక్క చిన్న విడిభాగ లోపం కూడా మిషన్ విజయాన్ని ప్రభావితం చేస్తుంది అన్నారు. అలాంటి అత్యున్నత ప్రమాణాలను తెలంగాణ పరిశ్రమలు నేడు విజయవంతంగా అందిస్తున్నాయి అని చెప్పారు. అమెరికా అధ్యక్షుడి హెలికాప్టర్కు అవసరమైన క్యాబిన్లు, అపాచీ యుద్ధ హెలికాప్టర్ల నిర్మాణ భాగాలు, F-16 యుద్ధ విమానాల రెక్కలు, ప్రపంచ ప్రఖ్యాత ఏరో ఇంజిన్ విడిభాగాలు ఇవాళ తెలంగాణలోనే తయారవుతున్నాయని మంత్రి తెలిపారు. మేడ్ ఇన్ తెలంగాణ అనే ముద్ర ఇప్పుడు ప్రపంచ ఆకాశంలో గర్వంగా ఎగురుతుంది అని పేర్కొన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ముంబైలోని మహారాష్ట్ర సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో తూర్పు కనుమల్లో పులుల సంరక్షణ, మహారాష్ట్ర నుంచి రాష్ట్రానికి 2 ఆడపులులు ఇచ్చే అంశాలపై చర్చించారు. ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించి భవిష్యత్తులో మరింత సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇక ఏపీలోని తూర్పు కనుమల ప్రాంతంలో ఆడపులుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో జన్యుపరమైన సమస్యలు తలెత్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ క్రమంలో పులుల సంఖ్య పునరుద్ధరణకు మహారాష్ట్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్కు 2 ఆడపులులు ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. తూర్పు కనుమలలో పులుల సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. దీనికి సహకరించిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, సీఎం ఫడ్నవీస్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పులులకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. పర్యావరణ సూచికలో అగ్రభాగాన నిలిచే వీటిని సంరక్షించేందుకు అన్ని దేశాలు కసరత్తు చేస్తున్నాయి.
ఎక్కడైతే పులుల సంచారం అధికంగా ఉంటుందో ఆ ప్రాంతంలో పర్యావరణం సమతుల్యతతో సజావుగా ఉంటుంది. అందుకే వీటి సంరక్షణకు సంబంధించిన ప్రతి అంశాన్ని చాలా సునిశిత దృష్టితో అటవీ అధికారులు పరిశీలిస్తారు. పులుల సంతానోత్పత్తి ప్రక్రియకు వర్షాకాలం అత్యంత అనుకూలం. దీంతో ఇవాల్టి నుంచి సెప్టెంబర్ 30 వరకు 3 నెలల పాటు నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో జన సంచారాన్ని పూర్తిగా నిషేధించనున్నారు. పులుల ప్రత్యుత్పత్తిని మెరుగుపరిచేందుకు జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎన్ఎస్టీఆర్ కోర్ ఏరియాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలకు ప్రజలను అనుమతించారు. ప్రత్యేకించి మార్కాపురం అటవీ డివిజన్లోని నెక్కంటి రేంజ్ పరిధిలోని ఇష్ట కామేశ్వరి అమ్మవారి ఆలయం, వెలుగోడు రేంజ్లోని రుద్రకోడూరు క్షేత్రం, గుడ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యం పరిధిలోని గుడ్ల బ్రహ్మేశ్వరం వంటి క్షేత్రాలకు వెళ్లడాన్ని నిషేధించారు. ఆత్మకూరు డివిజన్లోని బైరూట్లి, నంద్యాల డివిజన్లోని పచ్చర్ల, మార్కాపురం డివిజన్లోని తుమ్మలబైలు ఎకో టూరిజం కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ కోర్ ఏరియాలోని జంగిల్ సఫారీలకు బ్రేక్ వేశారు. శ్రీశైలానికి అటవీ మార్గంలో పాదయాత్రగా వెళ్లే కర్ణాటక భక్తులకు సైతం ఈ కాలంలో ప్రవేశం నిషేధం. ఇక పులి మిగిలిన జంతువులకు భిన్నంగా ఒక ప్రత్యేకమైన జీవన విధానాన్ని అలవర్చుకొని సంతాన ప్రక్రియను సాగిస్తుంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాకాలంలో మాత్రమే పెద్ద పులులు జత కలిసేందుకు ఇష్టపడతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని నేషనల్ టైగర్స్ కన్జర్వేషన్స్ అథారిటీ సూచన మేరకు ఆ సమయంలో జన సంచారాన్ని పూర్తిగా నిషేధిస్తారు. జత కట్టే వేళ ఉగ్రంగా ఉండే పులులు మనుషులు కనిపిస్తే దాడి చేసే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే నాగార్జున సాగర్ టు శ్రీశైలం పెద్ద పులుల అభయారణ్యం పరిధిలో జన సంచారాన్ని పూర్తిగా నిషేధించామని ఆత్మకూరు టైగర్ ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అప్పావు తెలిపారు. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎన్ఎస్టీఆర్లో ఈ నిషేధ ఉత్తర్వులు అమలులో ఉంటాయని చెప్పారు. ఏపీలో సంచలనం సృష్టించిన రౌడీ షీటర్ గాదే సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో హెడ్ కానిస్టేబుల్ అశోక్ నానితో పాటు సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను నిందితులుగా చేర్చుతూ విజయవాడ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. దీంతో నిందితుల సంఖ్య 4కు చేరింది. ఘటన జరిగినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అశోక్ నాని సోమవారం లొంగిపోయారు. వారిని వెంటనే సిట్ కార్యాలయంలో ఏసీపీ మానస విచారించారు. సాయికృష్ణ మృతదేహాన్ని మాయం చేయడంలో ముగ్గురి పాత్ర కీలకంగా ఉన్నట్లు సిట్ బలంగా భావిస్తోంది. డెడ్ బాడీని ఏం చేశారన్న ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అధికారుల ప్రశ్నలకు మౌనం వహించడంతో నిందితులపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరో హెడ్ కానిస్టేబుల్ బాబురావు స్టేట్మెంట్ ను సైతం సిట్ రికార్డు చేసుకుని విడిచిపెట్టింది. మంగళవారం ఎస్ఐ, మరో మహిళా కానిస్టేబుల్ స్టేట్మెంట్ ను సిట్ అధికారులు తీసుకున్నారు. ఇక సాయికృష్ణకు వైద్యం చేసినట్లు అనుమానిస్తున్న ఆర్ఎంపీ డాక్టర్ ను సిట్ గుర్తించింది. ఎవరు చెబితే వైద్యం చేశారు, అప్పుడు సాయికృష్ణ పరిస్థితి ఏంటి అనే అంశాలపై ఆర్ఎంపీని ప్రశ్నించినట్లు సమాచారం. సాయికృష్ణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కీలక సమాచారం చేరుతుందని సిట్ గుర్తించింది. దర్యాప్తు పురోగతి వివరాలు బయటకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇక కీలక నిందితులు అశోక్, నాని, సురేష్ ను మంగళవారం కోర్టులో హాజరుపరుస్తారని భావించారు. కానీ నిందితులు విచారణకు సహకరించకపోవడంతో ఇవాళ న్యాయమూర్తి ఎదుటకు తీసుకువచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మరోవైపు సిఐ నాగరాజును 12 రోజుల కస్టడీ కోరుతూ సిట్ వేసిన పిటిషన్పై సెకండ్ ఏజేఎం కోర్టులో విచారణ జరిగింది. ఇక ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఇవాల్టికి వాయిదా వేసింది. తెలంగాణ జెన్కోకు సింగరేణి జలక్కిచ్చింది. వేల కోట్ల బకాయిల నేపథ్యంలో బొగ్గు సరఫరా నిలిపివేసింది. తమ వద్ద నిల్వలు లేవని ప్రత్యామ్నాయం చూసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జెన్కో అధికారులు కోల్ ఇండియా గనుల నుంచి బొగ్గు కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఇక పెండింగ్ బిల్లులను సకాలంలో చేయకపోవడంతో తెలంగాణ జెన్కోకు సింగరేణి బొగ్గు సరఫరాను తగ్గించింది. ప్రస్తుతం బొగ్గు నిల్వలు కూడా తగ్గడంతో జెన్కోకు సరఫరా నిలిపివేసింది. ఈ క్రమంలో బొగ్గు లేక విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు మూతపడే పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం జెన్కో వద్ద బొగ్గు నిల్వలు తగ్గిపోయాయి. యాదాద్రిలో 4 యూనిట్లకు గాను 1 యూనిట్ను మూసివేసింది. కేటీపీపీ భూపాలపల్లిలో మరో 500 మెగావాట్ల యూనిట్ను బొగ్గు కొరత కారణంగా మూతపెట్టేశారు. అంతేకాదు యాదాద్రిలో యూనిట్ 3, 5లలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు తాము సరఫరా చేయలేమని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం జెన్కోకు లేఖ రాసింది. బొగ్గు నిల్వలు లేకపోవడంతో తెలంగాణలోని థర్మల్ పవర్ ప్లాంట్లన్నీ రెడ్ కేటగిరీలోకి చేరాయి. ప్రస్తుత పరిస్థితికి వేల కోట్ల రూపాయల బకాయిలే కారణమని తెలుస్తుంది. బీఆర్ఎస్ హయాంలో బకాయి పడ్డ 27,000 కోట్లతో పాటు కాంగ్రెస్ హయాంలోనూ మరో 29,000 కోట్ల మేర బకాయిలు పడ్డట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో సింగరేణి బకాయిలు చెల్లించడం ద్వారా సంస్థ అభివృద్ధికి సహకరిస్తామన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తన వంతు బకాయిలు కూడా జమ చేయలేదు. బకాయి పడ్డ సొమ్ములు చెల్లిస్తే సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించినట్లవుతుందని
కొత్త గనులు మనుగడలోకి వస్తాయని కార్మిక సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ఆక్వా రైతులు ఆందోళనకు దిగారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. రొయ్య రేట్లు పెంచాలని, మేత ధరలు తగ్గించాలంటూ డిమాండ్ చేశారు. ఆక్వా ఫీడ్ డీలర్లు, షాపుల యజమానులు రైతులకు మద్దతుగా ర్యాలీలో పాల్గొన్నారు. కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా ఫీడ్ షాపులను మూసివేశారు. పెంచిన ఫీడ్ ధరలను నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఏపీ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు సమావేశమై బైక్ ర్యాలీ నిర్వహించారు. పాలకొల్లులో ఫీడ్ యజమానులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. పెరిగిన ధరలతో నాణ్యమైన సీడ్ దొరకడం లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫీడ్ కంపెనీలపై ప్రభుత్వం నియంత్రణ చేసి రొయ్య ధరలను పెంచి ఆక్వా ఎగుమతులను ప్రోత్సహించాలని కోరారు. ఇక ఆక్వా రంగంలో తలెత్తిన ఇబ్బందులకు పరిష్కరించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఆక్వా ఉత్పత్తుల షాపులన్నీ మూసివేయడంతో పాటు జిల్లా అమలాపురంలో నిరసన ర్యాలీ చేపట్టారు. విదేశాల్లో 4 రెట్ల ధరలకు అధికంగా రొయ్యలు అమ్ముకుంటున్న ఎక్స్పోర్టర్స్ రైతుల మధ్య అలజడి సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ముడిసరుకు ధరలు తక్కువగా ఉన్నప్పుడు మేత ధరలు ఎందుకు తగ్గించడం లేదని ఆక్వా రైతులు ప్రశ్నించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీపై చర్చ జరుగుతోంది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పై ఓరుగల్లు నేతలంతా ఆగ్రహంగా ఉన్నారని, సన్ప్రీత్ పై ఇన్ఛార్జ్ మంత్రికి మూకుమ్మడిగా ఫిర్యాదు చేసినట్లు గత నెలలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఇన్సైడ్ కథనం ప్రకంపనలు రేపింది. సిపి పనితీరుపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి అసంతృప్తిగా ఉన్నారనేది కథనం సారాంశం. దానికి తోడు వరంగల్ నగరంలో ఇటీవల అల్లరి మూకలు, రౌడీ మూకలు రెచ్చిపోయాయి. ఇక చైన్ స్నాచర్లు, దొంగల ఆగడాలకు హద్దు లేకుండా పోయిందని ఏబిఎన్ ఇన్సైడ్ కథనం సంచలనం రేపింది. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఆరా తీసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన బదిలీల్లో వరంగల్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ బదిలీ కావడం, ప్రాధాన్యం లేని పోస్టింగ్ ఇవ్వడంపై ఏబిఎన్ చెప్పిందే నిజమైందని అంతటా చర్చ జరుగుతోంది. ఇక సన్ప్రీత్ సింగ్ గత ఏడాది మార్చి 10న వరంగల్ సిపిగా బాధ్యతలు తీసుకున్నారు. అంతకుముందు ఆయన నల్గొండ ఎస్పీగా పనిచేశారు. అయితే నల్గొండ జిల్లాకు చెందిన ఓ నేత సిఫారసుతో సన్ప్రీత్ సింగ్ వరంగల్ సిపిగా వచ్చారన్న ప్రచారం అప్పట్లో జోరుగా జరిగింది. వచ్చిన కొన్నాళ్లకే అటు సొంత శాఖలోనూ పబ్లిక్లోనూ సన్ప్రీత్ సింగ్ పనితీరుపై అసంతృప్తి రాజుకుంది. పలు సీరియస్ కేసుల్లోనూ ఉదాసీనతగా వ్యవహరించారన్న టాక్ వినపడింది. ఇలాంటి అంశాలన్నింటినీ పిన్ టు పిన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసింది. ఏబిఎన్ ప్రసారం చేసిన అంశాలన్నీ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. ఇక కొత్త సిపిగా ఎన్ శ్వేతను నియమించారు. 2012 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారి శ్వేత. అయితే వరంగల్ కమిషనరేట్ ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మహిళా అధికారులు సిపిగా పనిచేయలేదు. ఇప్పుడు శ్వేత ఆ రికార్డును తిరగరాయబోతున్నారు. అయితే సిపి శ్వేత పోలీసింగ్ ఎలా ఉంటుందనేది అన్ని వర్గాల్లో ఆసక్తికరంగా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో తిరుమల కొండపై శబ్ద కాలుష్యం కట్టడికి టీటీడీ, పోలీస్ విభాగాలు పూనుకున్నాయి. తిరుమలలో హారన్లు, సైరన్లు నిషేధమంటూ భారీ ప్రచారం మొదలుపెట్టాయి. తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. గతంలో 8,000 వాహనాలు వస్తేనే ఎక్కువ అనుకునేవారు. అలాంటిది ప్రస్తుతం రోజు 10,000కు పైగా వాహనాలు తిరుమల కొండెక్కేస్తున్నాయి. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు తిరుమల మొత్తం వాహనాలే కనిపిస్తున్నాయి. కోవిడ్ సమయం నుంచి సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో తిరుమలలో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగింది. సాధారణంగా యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ఆలయాలు వంటి వాటిని సైలెంట్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రదేశాల్లో పగటిపూట 50, రాత్రివేళ 40 డెసిబెల్స్ కంటే ఎక్కువగా శబ్దాలు వినిపించకూడదు. అయితే తాజా రికార్డుల ప్రకారం పగటి వేళల్లో 10% పైగా, రాత్రి వేళల్లో 20% పైగా నాయిస్ లెవెల్స్ నమోదవుతున్నాయి. దాదాపుగా వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న శబ్దాలు తిరుమలలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు తిరుమలలో పచ్చదనం పెంపుతో పాటు శబ్ద కాలుష్య నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే అలిపిరి, తిరుమలలోని టోల్గేట్ల వద్ద సైలెంట్ తిరుమల, హారన్లు, సైరన్లు వినియోగం నిషేధం, తిరుమలలో ప్రశాంతమైన వాతావరణానికి సహకరిద్దామంటూ సూచక బోర్డులు వెలిశాయి. నిజానికి 2020లోనే తిరుమలలోను నో హారన్ జోన్గా ప్రకటించినప్పటికీ అమలు జరగలేదు. ప్రస్తుతం తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని పూర్తి స్థాయిలో నియంత్రించే లక్ష్యంతో సైలెంట్ తిరుమల అంటూ పలు ప్రాంతాల్లో టీటీడీ, జిల్లా పోలీసులు సంయుక్తంగా బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బ్రాడ్కాస్టింగ్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
నైరుతి రుతుపవనాల సీజన్లో అత్యంత కీలకమైన జూలై నెల దేశంలోని సుమారు 70% భూభాగంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. దీర్ఘకాల సగటులో 94% వర్షపాతం నమోదు కానుంది. 1971 నుంచి 2020 వరకు జూలై సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లు కాగా తాజా అంచనా ప్రకారం అందులో 94% మాత్రమే వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. జూలైలో వర్షాలు, ఉష్ణోగ్రతలపై ముందస్తు అంచనా నివేదికను ఐఎండీ విడుదల చేసింది. జమ్మూ కాశ్మీర్లో అన్ని ప్రాంతాలు, తెలంగాణ, విదర్భ, ఛత్తీస్గఢ్లలో సగం కంటే ఎక్కువ ప్రాంతాలు, ఏపీ, తమిళనాడు, ఒడిశా, మధ్యప్రదేశ్లో 40% మేర ప్రాంతాల్లో సాధారణం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కానుంది. కర్ణాటక, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, గుజరాత్, రాజస్థాన్, యూపీ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్తో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర వర్షభావం నెలకొంటోంది. అనేక ప్రాంతాల్లో జులైలోనూ ఎండలు కొనసాగనున్నాయి. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. పొడి వాతావరణం నెలకొని అనేక ప్రాంతాల్లో వేసవి తరహా వేడి కొనసాగనుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నినో రానున్న రోజుల్లో మరింత తీవ్రమవుతుందని ఐఎండీ పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇతర ఎన్నికల అవకతవకలపై ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్కు ఉమ్మడి లేఖ రాశారు. 23 పార్టీలతో పాటు ఓ ఇండిపెండెంట్ ఎంపీ సంతకం చేసిన లేఖను జస్టిస్ సూర్యకాంత్కు పంపినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు. ఇండియా బ్లాక్ పార్టీతో పాటు ఆమ్ ఆద్మీ, డీఎంకే పార్టీలు కూడా ఆ లేఖలో సంతకాలు చేశాయి. సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటనతో విపక్ష పార్టీలు ఉన్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగం కానప్పటికీ ఆప్, డీఎంకే కూడా ఈ లేఖకు మద్దతు తెలిపి సంతకాలు చేసినట్లు టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ తెలిపారు. ఎన్నికల్లో ఓట్ల లూటీ, అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ లేఖను చీఫ్ జస్టిస్ కు రాశామన్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే. ఇక జూన్ 8వ తేదీన జరిగిన ఇండియా కూటమి నేతల సమావేశంలో సీజేఐకి లేఖ రాయాలని నిర్ణయించారు. కేంద్రంలోని అన్ని వ్యవస్థలు విఫలమైనప్పుడు భారత ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తుందన్న అభిప్రాయాన్ని విపక్ష నేతలు వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ విధానాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియపై కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును రక్షించుకోవాలన్నారు. ఓటు హక్కు కోల్పోతే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చని ఆయన హెచ్చరించారు. అయితే ఒక వ్యక్తికి ఒకే ఓటు ఎస్ఐఆర్ లక్ష్యమన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. దీనిపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని ఆయన విమర్శించారు. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూలై 29 వరకు కర్ణాటక, ఢిల్లీలో జరిగే ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైంది. బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు. ఇందుకోసం ఓటరు గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఇంటికి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదముందన్న కారణంతో ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా ఏడాది పాటు నిర్బంధించే కొత్త చట్టాన్ని పశ్చిమ బెంగాల్ తీసుకువచ్చింది. పశ్చిమ బెంగాల్ ప్రజా భద్రత, సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక బిల్లు 2026కు రాష్ట్ర అసెంబ్లీ తాజాగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును స్వయంగా ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రవేశపెట్టారు. కొంతకాలంగా సమాజంలోని కొన్ని వర్గాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ముఖ్యమంత్రి అన్నారు. దీనివల్ల చట్టబద్దమైన పౌరుల జీవితాలకు, ఆస్తులకు ప్రమాదం వాటిల్లుతుందని చెప్పారు. ఇటువంటి కార్యకలాపాలకు, కుట్రలకు అంతం పలకటానికే ఈ కొత్త చట్టాన్ని తీసుకురావాలని సంకల్పించామని పేర్కొన్నారు. ఇక ఈ బిల్లులో అసాంఘిక కార్యకలాపాలు అనే పదం నిర్వచనాన్ని విస్తృతపరిచారు. ప్రజల్లో భయం, అభద్రత కలిగించడం, చట్టబద్ధ కార్యకలాపాలు, వ్యాపారాలని అడ్డుకోవడం, ఆస్తుల దురాక్రమణ, వసూళ్లు, అక్రమ మైనింగ్, ఇసుక తవ్వకాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసం వంటి వాటిని దీని కింద చేర్చారు. గూండా అనే పదం పరిధిని కూడా పెంచారు. ఈ చట్టం ప్రకారం ప్రజా భద్రతకు ఆటంకం కలిగించే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావించిన వ్యక్తులను ముందస్తు అరెస్టు చేయవచ్చు. ఎలాంటి విచారణ లేకుండా ఏడాది పాటు ఈ నిర్బంధాన్ని పొడిగించవచ్చు అని స్పష్టం చేశారు. ముదుర్లకే ముదురనిపించాడు రాజస్థాన్లోని ఓ దొంగ. వాళ్ళది వీళ్ళది మాస్క్ పెట్టుకుని దొంగతనం చేస్తే కిక్కేముంటుందని ఫిక్స్ అయ్యాడో ఏమో. ఏకంగా ప్రధాని మోదీ మాస్క్ పెట్టుకుని మరీ సెల్ ఫోన్ల చోరీకి విఫలయత్నం చేశాడు. రాజస్థాన్లోని బిల్వారా జిల్లా కరేడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దొంగ మోదీ మాస్క్ పెట్టుకుని రాత్రిపూట ఓ సెల్ ఫోన్ షాప్కు స్కెచ్ వేశాడు. ఇంకేమైనా మాస్క్ పెట్టుకుంటే కిక్కేముంటుంది అనుకున్నాడో ఏమో. రాజకీయ ర్యాలీల్లో వాడే మోదీ మాస్క్ను పెట్టుకుని షాప్ తాళాలు పగలగొట్టడం మొదలుపెట్టాడు. కానీ వర్కౌట్ కాలేదు. చివరకు నిరాశగా వెనుదిరిగాడు.
సరే, అన్ని చోరీల్లాంటి ప్రయత్నమేమో అని పోలీసులు సీసీ కెమెరాలు చెక్ చేయడం మొదలుపెట్టారు. కానీ దొంగ మోహాన మోదీ మాస్క్ చూశాక అవాక్కయ్యారు. ఎలాగైనా ఈ దొంగను పట్టుకోవాలని పోలీసులు గాలింపు చేపట్టారు. పాకిస్తాన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 22 రోజులుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కొనసాగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. నియంత్రణ రేఖ సమీపంలో రావల్కోట్లోని జరిగిన ఆందోళన కార్యక్రమంలో భారీ ఎత్తున నిరసనకారులు పాల్గొన్నారు. సంయుక్త అవామీ కార్యాచరణ కమిటీ నేతలు ప్రసంగిస్తూ పీఓకే అసలు పాక్లో భాగం కాదని స్పష్టం చేశారు. తమకు పాకిస్తాన్ అవసరమే లేదని, వారికే తమ అవసరం ఉందన్నారు. ఆహార సరఫరాలపై ఆంక్షలు కొనసాగిస్తే ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి ఉంటుందని జాక్ నేతలు హెచ్చరించారు. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ తీరును ఎండగట్టారు. నియంతలా వ్యవహరిస్తే సహించే ప్రసక్తే లేదన్నారు. తమ రాజకీయ లక్ష్యాలు నెరవేరే వరకు నిరసనలు కొనసాగుతాయన్నారు. ఐర్లాండ్ లాంటి బలహీన జట్టు చేతిలో వైట్ వాష్ కు గురైన టీమిండియా ఇప్పుడు మరింత కఠిన సవాల్కు సిద్ధమవుతుంది. నేటి నుంచి ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ జరగనుంది. పొట్టి ఫార్మేట్లో వరుసగా 12 సిరీస్లు గెలిచిన టీమిండియాకు ఐర్లాండ్ చెక్ పెట్టడం అందరినీ షాక్ కు గురిచేసింది. ఇక కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్కు ఆ సిరీస్ చేదు అనుభవాన్నే మిగిల్చింది. అంతేకాకుండా బెల్ఫాస్ట్ పిచ్పై ఐరిష్ పేసర్ల ధాటికి ఇతర బ్యాటర్లు కూడా తమ దూకుడైన ఆట తీరును ప్రదర్శించలేకపోయారు. అందుకే భారత జట్టుకు ఇంగ్లాండ్తో ఈ 5 మ్యాచ్లు కీలకం కానున్నాయి. అటు కివీస్తో టెస్ట్ సిరీస్ ఓటమి, బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ నేపథ్యంలో ఆతిథ్య ఇంగ్లాండ్ పొట్టి ఫార్మేట్లో బరిలోకి దిగబోతుంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆతిథ్య జట్టు భారత్పై ఆరంభంలోనే పైచేయి సాధించాలనుకుంటోంది.